తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో సినీ నటుడు బండ్ల గణేష్ తిరుమల పాదయాత్ర కొనసాగుతోంది. భక్తి భావోద్వేగాల మధ్య కొనసాగిన యాత్రకు ప్రజలు కూడా చైర్మన్ ముక్కా వరలక్ష్మి ఘన స్వాగతం పలికారు. బండ్ల గణేష్ తిరుమల పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతూ బాణసంచాలు పేలుస్తూ పూలవర్షం కురిపించారు. డప్పుల వాయిద్యాలు, కోలాటాల మధ్య పాదయాత్ర కొనసాగింది. పట్టణంలో పాత బస్టాండ్కు చేరుకున్న బండ్ల గణేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ జెండాను ఊపుతూ ప్రజలకు అభివాదం చేశారు. సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో తను ప్రాణాలతో బయటకు వస్తే నా గడప నుంచి నీ గడపకు నడుచుకుంటూ వచ్చి తిరుమలేశ్వరునికి మొక్కు చెల్లిస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కుబడినే ఇప్పుడు నెరవేర్చుకుంటున్నానని బండ్ల గణేష్ అన్నారు. ఇప్పటి వరకు 470 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని తెలిపారు. ఇది పూర్తిగా భక్తితో చేస్తున్న యాత్ర తప్ప రాజకీయ యాత్ర కాదని బండ్ల గణేష్ అన్నారు. ఈ అభిమానం, ప్రజల అభిమానం, ఆనందం, చాలా సంతోషం. ఇది గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, సార్ మీరు ప్రాణాలతో బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడుచుకుంటూ వస్తానని చెప్పాను. గత నెల 12వ తారీఖు నాడు సార్ మీద కేసు కొట్టేయడం జరిగింది. మొక్కు తీర్చుకోవడానికి జనవరి 19వ తారీఖు బయలుదేరాను. దారి పొడుగున ప్రతి ఒక్కళ్ళు ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో ముందుగా తీసుకెళ్తున్నాను. ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది దైవ సంకల్పం. 7 కొండల వాడికి మొక్కు చెల్లించుకునే యాత్ర. దారి పొడుగున చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ, ప్రతి ఒక్కరు నా ఆత్మీయులు అందరూ కానీ నన్ను ప్రోత్సహించిన విధానం చాలా సంతోషం వచ్చింది. పైగా నా అదృష్టం, నిన్న రాజంపేట నుంచి ఈరోజు అన్నమయ్య దర్శన దారిని నడుచుకుంటూ పోతున్నాను. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ స్వామివారిని 2 రోజుల్లో స్వామివారి పాదాల దగ్గర చేరుకుంటాను. హిందువుగా, ఒక సనాతన ధర్మం నమ్మేవాడిగా, దేవుడు అంటే భయంతో, దేవుడు అంటే భక్తితో ఈ కలియుగ దైవం 7 కొండల వాడి మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తున్నాను. దీనికి సహకరించిన మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అద్భుతం, మహా అద్భుతం. నేను ఊహించరా. కళ్ళు చెబస్తున్నాయి, ఇంటికి నిలబడ్డాయి, ఉప్పొంగుతుంది. ఈ జన అభిమానాన్ని చూసి ఏమి రుణం తెచ్చుకోవాలి. నేను సామాన్యమైన వ్యక్తిని, మామూలు మనిషిని. మీ అందరికీ ఇంకొకసారి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ